మనకు ఈ ఫైల్స్లో లార్జ్ వీడియోస్ అంటే లార్జ్ ఇమేజెస్ కావచ్చు, అంటే ఆబ్వియస్లీ మనకు వీడియోస్ అనేవి ఎక్కువ శాతం మనకు ఎంబీస్ ఎక్కువ ఉంటుంది. అయితే లార్జ్ ఫైల్స్ అనేవి ఇవే ఎక్కువ శాతం మనకు మన ఫోన్లో కనిపిస్తుంటాయి. అయితే మనకు ఈ ఫైల్స్ అనేవి ఏవైతే లార్జ్ ఫైల్స్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా మనం దీన్ని చూసుకోవచ్చు, ఏ ఫైల్ అనేది మనకు ఉంది అనేది చెక్ చేసుకొని దాన్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము ఫైల్స్ ఓపెన్ చేసుకుందాము. మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీని తర్వాత ఇక్కడ జస్ట్ సింపుల్గా 3 లైన్స్ క్లిక్ చేసుకొని క్లీన్ అనే ఆప్షన్ మీద వెళ్ళండి. వెళ్తే మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనకు చూసినట్టయితే చూడండి, డిలీట్ లార్జ్ ఫైల్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా 17.20 GB తర్వాత 101 ఫైల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం జస్ట్ సెలెక్ట్ ఫైల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి ఎంబీ ఏదైతే ఉందో అది మనకు వస్తుంది. సో ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే 231 MB ఒక స్క్రీన్ రికార్డింగ్ వీడియో ఉంది. అంటే ఈ విధంగా మనం ఏదన్నా కానీ కావచ్చు, దీన్ని డిలీట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. సో దీన్ని మూవ్ 1 ఫైల్ టు ట్రాష్ అని చెప్పి పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా ట్రాష్లో వెళ్ళిపోతుంది. అంటే ఒక 30 days వరకు ఇది ట్రాష్లో ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీరు రీకవర్ చేసుకోవాలి, దాంతో మాకు అవసరం పడింది అనుకున్నా కానీ మీరు దీన్ని రీకవర్ చేసుకోవచ్చు బిడ్ నుంచి. అయితే దాన్ని ఎలా చేద్దాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.